సో వరల్డ్ లో ఫస్ట్ టైం బిర్యానీ యూఎఫ్ఓ బర్గర్ చేస్తున్నాం అండి. ఇదిగోండి బిగ్ సైజ్ బన్స్ తీసుకున్నాము. యాక్చువల్ గా ఇదిగోండి ఈ రింగ్ ఉంది కదా, ఆ రింగ్ సైజ్ బర్గర్స్ తీసుకుందాం. దీన్ని కట్ చేసి మధ్యలో బిర్యానీ పెడతాము. ఇదిగోండి దీన్ని కట్ చేసాము. సో బన్ బాటమ్ పార్ట్ ఇక్కడ పెడతామండి. ఇదిగోండి పెట్టిన తర్వాత మనకి ఏంటంటే బిర్యానీ రైస్ తీసుకున్నాం, బోన్లెస్ కర్రీ, ఆనియన్స్ తీసుకున్నాం. ఒక గెరిట బిర్యానీ వేసుకొని, ఇదిగోండి కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. అండ్ బోన్లెస్ కర్రీ, ఆనియన్ అండ్ పైన పార్ట్ క్లోజ్ చేసి ఒక 30 seconds to 1 minute క్లోజ్ చేసాం అనుకోండి, సీల్ అయిపోద్ది. చూద్దాం. సో 1 minute అయిందండి, చూద్దాం ఇప్పుడు. ఇదిగోండి యూఎఫ్ఓ షేప్ లో ఇన్సైడ్ బిర్యానీ విత్ చికెన్ కర్రీ తీస్తున్నాం ఇప్పుడు. సో కంప్లీట్ సీల్ అయిపోయిందండి చుట్టూ. ఒకసారి టేస్ట్ చేసి చూడండి ఎలా ఉందో బిర్యానీ బర్గర్. ఇంకోటి ఎలా ఉందండి టేస్ట్? చాలా బాగుంది సార్. అంటే ఒక స్నాక్ లాగాను బిర్యానీ తిన్న ఫీలింగ్ ఉందా? అంటే బన్ విత్ బిర్యానీ ఏదైనా ఆడ్ గా ఉందా? బన్ విత్ బిర్యానీ టేస్ట్ బాగా తెలుస్తుంది సార్, చాలా బాగుంది సార్. అంటే లైక్ చేస్తారా జనాలు? చేస్తారు ఆ న్యూ కాన్సెప్ట్ రెండుని. అంటే ఇది ఎనీ టైం బిర్యానీ లాగా అండి. అంటే ఎప్పుడైనా పొద్దు నుంచి రాత్రి వరకు బిర్యానీ ఎప్పుడైనా బన్ తో పాటు ఎంజాయ్ చేయొచ్చు. సో బిర్యానీ అనేది ఇప్పుడు ఎనీ టైం స్నాక్ గా చేసుకోవచ్చు అండి. మార్నింగ్, మధ్యాహ్నం, నైట్ 12 hours a day కూడా చేసుకోవచ్చు. ఈవెన్ బిర్యానీ హోటల్స్ వాళ్ళు చేసినా ఓన్లీ మధ్యాహ్నమే బిజినెస్ ఉంటుంది, నైట్ బిజినెస్ ఉంటుందని కాదు. ఈవెన్ ఈవినింగ్ స్నాక్ గా కూడా ఈ రైస్ ని వాడుకుంటూ బిర్యానీస్ అనేది చేసుకోవచ్చు అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.